నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఇవి సముద్రపు చేపలు. వీటితో పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా చేపలను నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేపల పులుసు కోసం 4 ఉల్లిపాయలను, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం కావలసిన పదార్థాలు పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చింతపండు గుజ్జు అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకున్న చేపలను ఒక గిన్నెలో వేసుకొని 1 స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేసి ఒక 30 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలండి. ఏ చేప అయినా సరే కమ్మగా కుదరాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్‌లో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా అందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం కూడా అందులో వేసుకోవాలండి. ఈ చింతపండు రసం వేసుకున్నాక కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత దీనిలో పసుపు, కారం, ఉప్పు సరిపడా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. తర్వాత పులుసు అనేది దగ్గర పడ్డాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సముద్రపు చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.